ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. అరే శంకరి, అక్క బాబా కనిపించిండారా? కనిపించలేదు అక్క. కనిపించలేదా? ఎందుకక్క? ఎందుకు ఆగం అవుతాను? నా బతికే ఆగం చేసి కూర్చున్నాడు కాదురా మీ బావ. పొద్దునంగా వేండు, ముఖం కూడా కడగలే, ఇంతవరకు ఇంటి ముఖం రాలే. ఏడ తాగుతాడో ఏమో, మళ్ళీ వచ్చినాక ఎంత లొల్లి ఎత్తాడో. ఇక తెలివంతే ఉంది అక్క, ఎన్నో వాయించులు ఉండవచ్చు తాకుంటా. సరే గాని నువ్వు గిట్టడివేను. నేను అమ్ముల్ని స్కూల్లో పడగొట్టన్నారా. మీ బావ పొద్దున ఎప్పుడో ఇంట్లోకి వెళ్ళి వేయండు, మరి రాలేదు. గా హనుమాన్ల గుడి కాడ గిట్లున్నాడు అని చూసిన, ఆడలేడు. గ్రామ పంచాయతీ కాడ చూసిన, ఆడలేడు. చింత కింద చూసిన, అక్కడ కూడా లేడు రా. మరి ఇటు గిట్లున్నాడేమో అని చూద్దామని వచ్చిన. ఎన్నో తాకుంటుండవచ్చు అక్క, నువ్వేం టెన్షన్ పట్టుకోకు. టెన్షన్ పెట్టుకోవడానికి ఏమున్నదిరా, నా బతికే ఆగం చేసి కూర్చున్నాడు. ఏ సప్న, ఏం చెప్తున్నాడా? ఈడెవడే? ఏమోతో మాట్లాడుతున్నావే? కండ్లు మంచిగా తెరుచుడు. ఆడు తమ్ముడు శంకర్ గాడు. శంకర్ గాడ? ఆ గీడెందుకు మాట్లాడుతున్నావా? మరి సాటుకు మాట్లాడుతున్నావు. ఇంతేమో సాటుకు మాట్లాడుతున్నావే. సాటుకు మాట్లాడడానికి నేనేం తప్పు ఎత్తలేను, నేటుగానే మాట్లాడతాన్నా. నువ్వు ఏడవేనవే, నన్ను కనబడ్డావో ఏమో నన్ను అడుగుతాన్నా. ఏడుకోసనే నేను తాగటానికి అయినా. గాడికోకపోతే ఇంకేడిపోతావు. తాగటానికి అయినా నేను. నువ్వు ఏడికినవే? ఏడికినాను నేను అమ్ముల్ని స్కూల్లో పడగొట్టన్నా. నువ్వు ఇంకింటికి రాలేదని ఆడిడ చూసుకుంటా. అమ్ముల్ని స్కూల్లో పడగొట్టేస్తున్నావా? అంటే ఇప్పుడు అమ్ములకు బుక్కులకు, పుస్తకాలకు, పెన్నులకు, చదువుకు అంతా నేను సంపాదించాలే. నేను కట్టం చేసి సంపాదించాలే. నేను కూలి పనుకోవాలే. అది చదువుకోవడానికి నేను కూలి పనుకోవాలా? బంద్ చెయ్యి, చదువు బంద్ చేయి. రేపని చల్లని ఏంటి బడి బంద్ చేయన్నా? బడి బంద్ చేస్తే అది ఎట్లా బతకాలే? అయినా దానికి ఏమైనా ఫీజులు కట్టి చదివిస్తానవా, లేకపోతే రోజు నువ్వు తీసుకుపోయి బల్ల దించేస్తానవా, తీసుకొస్తానవా? తాగబోతే తిరగబోతే నేను బల్ల దించేస్తానా, తీసుకొచ్చుకుంటానా? దాన్ని బడి అసలుకే బంద్ చేయ. నేను బంద్ చేయవా? బడి బంద్ చెయ్య. బంద్ చేయవే. నాకు తెలుసు నువ్వు బడికి ఊకెందుకు పోతున్నావో. నువ్వు పూర్తి చదివించడానికి పోతలేవు. ఆ బల్లే సార్ మంచిగా ఉన్నాడు, ఆనికి నీకేదో నాకు తెలిసే గంటగా పోతాను మన దగ్గరికి. మనిషివా గాడిదవా? ఏం మాట్లాడతావు నువ్వు? ఏందే ఏమో నా మీకు ఎదురు మాట్లాడుతున్నావు? మరి బడి బంద్ చేయడం బంద్ చేయ, చదివిపిస్తా అన్నావు. మరి దాన్ని చదివిపిస్తా, నాకు తాగడానికి పైసలు ఇచ్చినే చెప్పే. నాకు తాను పైసలు ఇచ్చినే. నువ్వు సార్ కోసం పోతున్నావే. అరే ఏం మాట్లాడతాను? నువ్వు తప్పు ఏమన్నా నేను తప్పు చేస్తే తప్పుడు మనిషిని కాదు, అర్థమైతుందా? ఏందే నోరు బాగాలేస్తుంది? వేసుకుంటా కొడతాను. ఎవరురా నువ్వు? ఎవరురా నువ్వు? నేను మనిషివేనా? ఎవరురా నా చేతిలో పెట్టినావు? అంటే ఆయన నీకెందుకు రేషన్ వస్తుంది? నీకెందుకు రేషన్ వస్తుంది ఇన్నంటే చెప్పు, చెప్పే. ఏం మనిషి ఉన్నావు బావ నువ్వు? అప్పుడే కదా నడివే నడుచుకున్నాడు. నడివే నువ్వు నడుచుకున్నాడు. నేనేం తప్పు చేసి నన్ను కొడతాను? నన్ను ఎందుకు ఇట్లా గుంజుకొస్తాను? ఏందే ఇక నాకు తాగటానికి పైసలు కావాలి. నువ్వు ఏం చేస్తున్నా సంబంధం లేదు. నేను రోజు తాగుతా, నాకు రోజు పైసలు కావాలి. రోజు నేను కట్టం చేసిన పైసలన్నీ నీ తాగుడికే పెడతాను. కట్టం చేసి చేసి నా రెక్కలు ముక్కలు అవుతున్నాయి. నేను ఇక కట్టం చెయ్యలేను, నీ తాగుడికి పెట్టలేను. నన్ను ఒక్క రూపాయి కూడా అడగకు, నువ్వే పని చేసుకో. నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకు, నువ్వే తాగు. అంతేగాని నన్ను ఇట్లా హింసించకు, నీకు దండం పెడతాను. నాతో అయితలేదు ఇక. ఏంది నాకు
పైసలేయా? ఏయ్, నిన్ను లగ్గం చేసుకుంది 3 పూటలు పెట్టి నేను మేపడానికి అనుకున్నావా? అరే నన్ను సాగాలి నువ్వు, నా తాగుడానికి రోజు పైసలు ఇవ్వాలి. నీ తాగడానికి రోజు పైసలు ఇవ్వాలంటే ఆడిదాన్ని నేను ఎక్కడని కట్టం చేయాలి, ఎక్కడ నన్ను తెచ్చియాలి? నీకు నా దగ్గర పైసలు ఎక్కడుంటే ఎరుకుంటానో చెప్పు. నేను ఆ తాగుడుకు పైసలు ఇయ్యని నా కట్టం చెయ్య, నన్ను అడగకు. అడగాక నిన్నే అడగకపోతే పక్కింటిని అడగలనా, ఎదురుంటిని అడగలనే? ఎవరిని అడగాలి? నిన్నే అడుగుతా. నువ్వు ఏదైనా చెయ్యి. ఇగో నువ్వు ఎవ్వని దగ్గర కనవో, నువ్వు ఎవ్వని దగ్గర కనవో, నాకు మాత్రం పైసలు కావాలి. నేను రోజు తాగాలి. ఇంటనా? నేను నువ్వు చెప్పే పని చేసే అంత దిగజారిపోలేదు. నేను ఆ పని నా పానం ఉండంగా అయ్యా. నువ్వేమన్నా వేసుకో, నేను ఒక్క రూపాయి కూడా నీకయ్య. నా దగ్గర పైసలు లేవు. నేను తప్పుడు పనులు చేయడానికి తప్పుడు మనిషిని కాదు. నేను చెప్తినకపోతే నా ఇంట్లో ఎందుకుంటా? నేను నా ఇంట్లో ఎందుకుంటానవే? నడు నడులో. ఇది నా ఇల్లే, నా ఇల్లు. నా ఇంట్లో ఉండనప్పుడు నాకే పైసలు ఇవ్వండి వాళ్ళు. ఇయ్యేనని నా ఇంట్లో ఉండనే ఉండకు, నేను ఇంకోదాన్ని చేసుకుంటా. నడున్నాడు. పాపం పాడువాడా, నిన్నటిదాకానో 300 అన్నారు కైకిలి, ఇప్పుడేమో 250 అంటారు. అయ్యో ఏంది ఇంకా బండి కట్టబోతాంది? ఆ పిల్లెవరావా? అయ్యో గా ముత్తమన్నోళ్ళ మనవరాలు కదా. అయ్యో ముత్తం తయ్యే ఉంటే బండి గుద్దిపోవు. ఓ పిల్ల గీడేం చేస్తాను? ఆడుకోనికి వచ్చినవా? ముత్తం అయితే బండి గుద్దిపోతాండే. ఏందో పై ఇంటి మొక్కడ పోదాం. వాడు నడుపుడు చూడు, మోరదోపు నడుపుడు. ఏందో ఆడుకొని గీడికత్తావా నా పిల్ల? ఏందో ముత్యమన్నా, సపనా, ముత్యమన్నా ఏం చెప్తారా అన్న? పిల్ల రోడ్డు మీద పోతావు బండి గుద్దుతా అంటే. అయ్యో ఏంద్రా ఫ్రూటీ, బయటికి పోయినవా? నేను ఇంట్లో పని చేసుకుంటున్నత్తమ్మా, ఇంటి ముంగట్నే ఆడుకుంటుంది కావచ్చు అనుకున్నా. రోడ్డుకి ఎందుకు పోయినావు నాన్న? దీనికంటే పని ఉండే, మరి నువ్వన్నా చూసుకోవా అనే పిల్లను? జ్వరం వద్దాం చేయలే, నాకు 2-3 రోజులు పండుకొని ఉన్న సాధన అయితే లేదు. నీకు బిడ్డ మీద రందుతోనే జ్వరం వచ్చినట్టున్నది అన్న. అవునే సపన, ఏమైందే మరి? పోతలేవా అత్తగారింటికి? ఏమంటా అంటే అల్లుడు అత్తడాట్నా తోలుకపోడట్నా మరి పిల్లను? ఏడసెల్లే, బిడ్డ చిక్కిన రోజులు అవుతుంది. ఆ పెళ్ళ మీద కాలు లేదు, ఆయన బిడ్డ మీద కాలు లేదు. ఏడ తింటాడో, ఏడ తిరుగుతుండో, ఏడమంటాడో. తావుడికి అలవాటు అయిండు బాగా. ఇలా కాలే లేదు, ఆ జాడ లేదు, పత్త లేదు. ఏం చెప్పంటావు? ఏం చేయాలి? అయ్యో గట్లయితే ఎట్లనే అన్న. సప్న ఎన్నొద్దులా నీడు ఉంటవే, మరి నువ్వన్న పోకపోతివి. ఏం పోవాలత్తమ్మ? కొట్టినప్పుడు అలా చేసినప్పుడల్లా నా అంతటి నేను రాబడితే నా అంతటి నేనే పోబడితే ఇట్లా ఎన్నిసార్లు నచ్చి ఎన్నిసార్లు పోవాలి చెప్పు? ఇంటికాడ ఉంటే నేనేమో నట్టిగా ఉంటానా? కైకిలి కోత, నాట్ల కోత. 1 రూపాయి అన్న నా చేతికి దక్కని ఏడత్తమ్మ. అన్ని పైసలు తీసుకుపోతాడు, తాగుతాడు. పైసలు లేవంటే ఎటు పడితే అట్టే కొడతాడు. నువ్వు కైకిలి పోయి తెస్తావా, ఎవరి దగ్గర నన్ను వండి తెస్తావా, నాకు సంబంధం లేదు, నాకు తాగడానికి పైసలు కావాలంటాడు. ఈ గసంటోంతోటి నేనేం నెగలాలి చెప్పు? ఈ పిల్ల దినదినం పెద్దగా అవుతుంది. ఇవ ముంగట చిటపట పెట్టుకుంటే ఏం విలువ ఉంటుంది చెప్పు? అసంటోంతోటి నేనేం నెగలాలి? అయ్యో గట్లంటే ఎట్లనే సప్న? పెళ్ళం మూలనాక వాసిపోతారానే? ఎడ్డోడో గుడ్డోడో తాగుపోతాడో తిరిగిపోతాడో, నీ మొగ నీకైతాడు, నీ సంసారం నీకు పట్టుండద్దా అనే? నా బిడ్డకు ఒక్కదానికి పట్టి ఉంటేనే అయిపోద్దా? చెల్లి ఆయనకు ఉండద్దా? చేసుకుని ఆయనకు పట్టింపు ఉండద్దా? 4 పెదవాసాలు తీసుకొని వచ్చి మెప్పించుకొని తీసుకపోతే తోలుతా. లేకుంటే నా బిడ్డ నా ఇంటికానే ఉంటుంది. ఎంతకని ఓపిక పడుతుంది? ఎప్పుడు కొట్టుడు కొట్టుడు కొట్టుడు, పైసలు అన్నాడు. పనికి పోయినా ఉంచపాయి, దగ్గర రూపాయి ఉంచపాయి. ఈ పిల్లకి ఇంత ఎత్తుండే, దాని పిల్లకి అవసరం ఉంటే కొనిచ్చడానికంటే ఎట్లా ఎంతకని సాధిస్తుంది చెప్పు? పైసల కోసం నా బిడ్డను చంపుతాడు. పాన తీసుకోమంటా నా బిడ్డను?
ఉండని నా బిడ్డని ఆగేనే ఉంటుంది. ఆయన వాళ్ళని తీసుకొని వచ్చి మెప్పించుకొని పోతేనే తోలుతా, లేకుంటే ఉండని. తీయ కాయబారువా నా బిడ్డని ఆదుకుంటా ఉండే. ఏమోనే అన్న, నీ మాటలు ఎట్లా అర్థం కావు. నువ్వు మాట్లాడే మాటలు గిట్లున్నాయి. ఊళ్ళో నలుగురావు 4 తీర్లో మాట్లాడబట్టే. నువ్వేమో చెట్లు కాయబారు వానబట్టివి. నీ బిడ్డ నీ ఇష్టం కానీ నేను పోతానా. పైలా పిల్ల అగో పెద్దది కూడా వచ్చింది కదా. మంచిగా ఉన్నావానే? మంచిగా ఉన్నా అత్తమ్మ. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. మంచిగా ఉన్నావా బిడ్డ? సరే పోదానే. అక్క మంచిగా ఉన్నావానే? బావా మంచిగా ఉన్నారా? దా లోపలికి కొందారు. దా ఫ్రూటీ. బాపు జ్వరం వస్తుందేమో హాస్పిటల్ చూపించుకున్నావా అని? చూపించుకున్నారా? ఇవాళ జారింది, గోళీలు వేసుకున్నా. ఎంత ఇవాళ అన్నం కూడా తిన్నా. మగ్గపోతే గ్లూకోజులు పెడతా అన్నాడు. తక్కువ అయింది ఎందుకని ఒప్పుకున్నా. అరే గట్లా అంటే ఎట్లా మామ? అసలే రోజులు మంచిగా లేవు. డాక్టర్ దగ్గరికి పోయి అదేదో గ్లూకోజ్ పెట్టించుకుంటే అయిపోవు కదా. తగ్గిందాడు ఇవాళ, లేకుండా పెట్టించుకుందు. తగ్గపోతే పెడతా అన్నాడు. ఇవాళ కొంచెం అన్నం కూడా తిన్నా. కొంచెం జారింది, అవసరం లేదు. అలా పెరిగేదాకా చూసుకుంటావా ఏంది? ఏం కాదు, ఇక మాగుతుంది. దా కూర్చుందాం. చెల్లె బంగారు తల్లి, అన్నం తిన్నావా నువ్వు? అవును చెల్లె, వీళ్ళ డాడీ ఫోన్ చేసిండానే. ఏమంటాడు? తీసుకపోతానంటాడా? నేను మొన్న ఫోన్ చేసినప్పుడే అడుగుదాం అనుకున్నా కానీ నేను మళ్ళీ మర్చిపోయినా పనిలే వాడి. ఫోన్ చేసుడు ఎక్కడిది అక్క? ఫోన్ చేసుడు లేదు, ఏం లేదు. మమ్మల్ని తీసుకుపోవాలన్న ఆలోచన ఆయనకి ఎక్కడున్నదే? బాగా రోజులు అవుతుంది కదా డాడీ తోటి మాట్లాడతా అని అమ్ములంటే మొన్న నేనే ఫోన్ చేసిన. ఎవరో లిఫ్ట్ చేసిర్రు. బాగా తాగి ఎన్నో వన్నాడట. ఇక గసొంటి మనిషికి మా మీద ఆలోచన ఎక్కడుంటది అక్క? మమ్మల్ని తీసుకుపోవాలన్న ఆలోచన ఎక్కడుంటది? ఆయన కడుపుకి ఆయన తాగుతాండు, తింటాండు, తిరుగుతాండు. మా మీద ఆలోచన కూడా ఉన్నది ఆయనకు. చెల్లె ఒకసారి బావని పోయి మాట్లాడి రమ్మన్నానే. అట్నన్నా మీ మీద ఆలోచన మారలి మనసు మారుతుందేమో. ఆయన మనసు ఎందుకు మారుతుంది అక్క? నేను ఇక్కడికి వచ్చి గిన్ని నెలలైతాంది. ఒక్కరోజు కాకపోతే ఒక్కరోజన్నా మా మీద ఆలోచన కలగద్దా? నా మీద అంటే మనసు లేకపోవచ్చు, ఈ పిల్ల గురించి అన్న ఆలోచన రావద్దా? పిల్ల గురించి అన్న ఫోన్ చేయొద్దా అక్క? చెయ్యక నేను ఫోన్ చేస్తే ఎవరో లిఫ్ట్ చేసి మాట్లాడే. అక్క ఆయన మనసు అంతా తాగుడు, తిరుగుడు, చెడు సోపతులు, ఇక గివ్విటి మీదేనే. గగుంటే సరిపోతుంది ఆయనకు, మేము అక్కర్లేదే. ఇట్లయితే ఎట్లనే మరి? ఏమోనే అక్క, ఎట్లుంటే గట్లయితది. ఇన్ని రోజుల నుంచి ఎలా తీసుకొచ్చిన, ఇంకెంతకున్నదో ఈ గోస. రా అచ్చి కూసో. అచ్చుడితోటే ఈ ముచ్చట ఎందుకే? దా. బావా చాయ్ తీసుకో. అక్క ఫస్ట్ చాయ్ తాగే తర్వాత ఎద్దు గాని. అమలు ఇంట్లో కొన్నానా? ఆడుకోపో బొమ్మలతోటి. సప్నా ఏం చేస్తారే? ఏం లేదత్తమ్మా. దా అయ్యో కూర్చో. కూర్చుంటా తీగాని. అన్నా జ్వరం తక్కువైందా? ఇప్పుడు ఎట్లున్నది పానం? లేచినవో లేవలేదో అనుకుంటేనే అత్తనే అన్న. లేచిండి అత్తమ్మా, కొంచెం జ్వరం జారింది. సరే అన్నా, గా నడువా నీకు పైసలు అక్కరున్నాయంటే నేను వాళ్ళని అడిగిచ్చిన కదా, మరి వాళ్ళు ఇప్పుడు ఇంటికి వచ్చిర్రు, మరి ఇస్తావా పైసలు? అయ్యో చెల్లె, ఇప్పుడు లేవు. ఒక 4 రోజులు ఆగవా, నేనేనా తీసుకొచ్చి ఇస్తా, నువ్వు ఇచ్చేద్దు. అయ్యో గట్లంటే ఎట్లనే అన్న, నేను ఇప్పుడు వాళ్ళకి ఇస్తా అని చెప్తి. పైసలు ఎక్కడియా బాపు? ఆ రోజు చిన్నబుజ్జి వచ్చినాడు, ఊకేడ్చుకుంటుంటే ఆరోగ్యం మంచిగా లేదా, ఆ దగ్గర తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకుపోయింటి. ఇగో మనం వచ్చేటప్పుడు పైసలు తీసుకొస్తాం కదా, అవి జేబులు ఉన్నాయి, ఇంట్లోన్నాయా? జేబులనే ఉన్నాయి.
ఎంత అత్తమ్మా? 6000. ఇక పిల్లకు జ్వరం వచ్చిందని ఈ రండి పడతా అంటే ఇక నేనే ఒక ఆడ అడకచ్చి ఇచ్చిన. సరే నేను వాళ్ళకి అప్ప చెప్తే ఇంకోసారి మళ్ళీ ఇచ్చడానికి ఆపత్తికి పని చేస్తుంది గట్లా. అక్క పైసలు బాబాని ఎందుకు అడిగిచ్చినవే? అత్తమ్మకు నేను తర్వాత ఇయ్యకపోదునా? ఇప్పుడు ఆగుమని బతిలాడుదురుగానే బావ దగ్గర ఎందుకు అడిగిచ్చినవే అక్క? ఇస్తే ఏమైతుంది ఇప్పుడు? అవేమన్నా లచ్చలానే? అది కాదే, బావని అడిగితే. స్వప్న, ఇప్పుడు నేను ఇత్తేంది నువ్వు ఇత్తేంది? వీళ్ళు నా ఇల్లు కాదా? మీరంతా నా మనుషులు కాదా? అయ్యో బావిచ్చిండు ఏమనుకుంటాడు అని నువ్వేమనుకోకే, ఇదంతా మన ఇల్లే, నేనేం పరాయాన్ని కాదే. అయ్యో గట్లాని కాదు బావా. అవునే మౌనిక, నీతో నువ్వు ముచ్చట చెప్పాలి. ఏంటి అత్తమ్మా? మీకు లగ్గమై గిన్నొద్దులు అవుతుంది, ఇంకా పిల్లలు కాకపాయే. మరి చెల్లె బిడ్డని తీసుకుపోయి సాదుకోరాదుండ్రే. ఏం మాట్లాడుతున్నావు అత్తమ్మా? భర్త తీసుకుపోతాడన్న బాధ కంటే చెల్లె నీ బిడ్డని నీ చాదుకున్నా అన్న బాధ ఎక్కువ ఉంటుంది అత్తమ్మ దానికి. అయినా నా బిడ్డ అయితేంది, దాని బిడ్డ అయితేంది, నాకు మాత్రం దాని మీద ప్రేమ ఉండదా? ఒక్క పూట తిన్నా మంచిదే కానీ దాని బిడ్డ దాని దగ్గర ఉండడే మంచిది. అయినా ఈ ముచ్చట నాతో అన్నావు కానీ బయట ఎక్కడ అనకత్తమ్మా. వాళ్ళు ఎవరన్నా దాని చెవిని ఎత్తే దాని గుండె వలుగుతుంది. నా చెల్లె బాధపడితే నేను చూడలేను. అయ్యో నేను గట్లా అనలేదే, ఇక్కడ ఉంటే అదో మస్తు గొడ్డోల కట్టపడబట్టే. ఇక పిల్లు ఒక్కది అక్కడ ఉంటే మీ దగ్గర ఉంటే మంచిగా ఉంటుంది, మీకు కూడా ఇంట్లో గల్లర గల్లర ఉంటుంది అన్నట్టు అన్న, అంతే, ఏం లేదు. ఏ తప్పు పట్టుకోకు బిడ్డ అన్న. ఇక నేను పోయేస్తానే. ఇగో ఇలా ఇంటికి పోదాం అనుకుంటానం కదా, నువ్వు బాపు వచ్చినప్పటి నుంచి ఏం తినకపోతిరి. ఇంకా ఊర్లో పోయి మటన్ తీసుకురాపోయింత. సరేనే, మటన్ పట్టుకొస్తా. నేను గదే అనుకుంటానా. అక్క మటన్ నేను తీసుకొత్తనే, బావ తీసుకొచ్చడద్దు. అట్లంటానవేందే? అది కాదక్క, వచ్చిన కానుంచి దేనికొక దానికి అనుకుంటా అన్నిటికీ బావనే ఖర్చు పెట్టబట్టే. మటన్ నేను తీసుకొత్తనే, బావ తెచ్చడద్దు. ఎందుకు స్వప్న అట్లా అంటున్నావు? ఇప్పుడు నేను తెస్తే ఇబ్బంది ఏమన్నది? అద్దు బావా, నేను తెత్తా. అక్క నువ్వన్న బావకి చెప్పే, నేను తీసుకొత్తా. బావా ఆగురి. బావా మీరు తీసుకొచ్చింది నేను తినడానికంటే నా పైసలతో తీసుకొచ్చి నా చేతులతోటి మీకు అండి పెడితే నా అక్క బావ తిన్నారు అన్న తృప్తి నాకు ఉంటుంది బావా. అందుకే మిమ్మల్ని తీసుకురాకన్నా, తప్పు పట్టుకోకూలి. ఇంత మంచిగా అర్థం చేసుకునే గొప్ప మనసున్నది నీకు, అయినా నీకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో అర్థం చేసుకునే భర్త దొరకనప్పుడు ఏ ఆడపిల్లకైనా కష్టాలు తప్పాయి బావా. నాకు కూడా అంతే, ఈ కష్టాలు తప్పాయి. సరే పోనీతి, పని చేసుకోపో. సరే బావా. ముత్యమన్నా, సప్నా. అత్తమ్మ. ఏందత్తమ్మా? నేను నిన్న ముచ్చట నిజమేనానే? ఏం ముచ్చటత్తమ్మా? నీ మొగడు ఇంకో లగ్గం చేసుకుంటాడట కాదే? చేసుకొని అత్తమ్మా, పెళ్ళం పిల్ల అనేమన్నా సోయి ఉంటేనేమో ఇంకో లగ్గం గురించి ఆలోచన రాదు. ఆయనకి ఏ ఆలోచన లేనప్పుడు ఇంకో లగ్గం గురించి కాకపోతే ఇంకేం ఆలోచిస్తాడు? చేసుకొని. గట్లంటే ఎట్లనే సప్న? మొగలు లేకపోతే ఆడపిల్ల బతికి ఎట్లుంటుందో నీకు తెలియదు అత్తమ్మ. ఆలుమొగల సంసారంలా మొగుంది తప్పైనా పెళ్ళాన్నే అంటారు, పెళ్ళాంది తప్పైనా పెళ్ళాన్నే అంటారు, ఎటు పోయి ఆడదాన్నే అంటారు. నీకు తెలియంది ఏమున్నది అత్తమ్మ?
అట్లా కాదే మౌనిక, ఎంత తప్పు తీసినా ఎంత తప్పు అన్నా కూడా అది ఎన్ని రోజులను ఇక్కడ ఉంటది, అత్తగారింటికే పోవాలి, లేకపోతే దీని బతుకు ఆగమవుతుంది. అది ఎట్లా బతుకుతుంది మరి ఈడు ఉంటే ఆ పిల్లని పట్టుకొని? బతకపోతే ఏం చేస్తామ్మా, దానికి రెక్కలు లేవా? దాని కష్టం అది చేసుకొని బతుకుతుంది. చేసుకున్న కాంచి గిదే తాగుడే గిదే కొట్టుడే, దానికైనా ఎంత ఒప్పుకుంటది? పెళ్ళాన్ని పెట్టి ఇంకో లగ్గం చేసుకోవాలన్న ఆలోచన ఆయనకెందుకు రావాలి? ఆయనకు బుద్ధి ఉందా ఏమన్నా? గా పిల్ల గురించి ఆలోచించాడా? గట్ల కాదే మౌనిక, మొగోడు ఎన్ని తప్పులు చేసినా కూడా మొగోడిని అనరే, ఆడదాన్నే అంటారు. ఇప్పుడు మొగోడు ఇంకో లగ్గం చేసుకుంటానని తెలిసి అడగకపోతే సప్ననే తప్పు అంటారే, అందుకే చెప్తానా. నా చెల్లెదే తప్పు తీస్తారత్తమ్మా. ఎందుకంటే భర్త పెట్టే బాధలు భరించలేక బయటికి వచ్చింది కదా, ముమ్మాటికి దాన్నే అంటారు. అయినా ఈ సమాజం ఆడది ఎట్లున్నా తప్పే తీస్తారత్తమ్మా. సంసారంలో భర్త బాధ్యత లేకుండా తన స్వార్థం కోసం జల్సాలు చేసుకుంటూ తిరిగితే తప్పు లేదు. అదే ఆడది భర్తను ఎదిరించి పిల్లల్ని పట్టుకొని బయటికి వచ్చి బతికితే బరి తెగించింది అంటారు. భర్త చనిపోయిన ఆడదాన్ని ముండ్రాలు అంటారు. ఆడది కూసున్న తప్పే, నిల్చున్న తప్పే, ఏం చేసినా తప్పే అంటారు. అయినా ఈ సమాజం ఎన్ని రకాలుగా ఎన్ని మాటలన్నా నా చెల్లె ఎక్కడికి పోదు. ఈ లోకం కాగులయ్యి ఎన్ని మాటలు మాట్లాడినా నా చెల్లె ఇక్కడే ఉంటది. తన భర్త తప్పు తెలుసుకొని నా భార్య పిల్లలు కావాలన్న నాడే పోతుంది. నా చెల్లెకు నేను నా తమ్మ, మా నాన్నున్నాడు. ఒక ఆడదానికి ఇంతకంటే ఇంకేం కావాలత్తమ్మా? దానికి ధైర్యంగా మేముంటాం. ఒక ఆడది బతకడానికి ఇంకేం కావాలత్తమ్మా? ఈ సాధన టైంలో దానికి నేనేం సంపాదించి పెట్టకుండా నా బిడ్డకు నేను తోడుంటా. నా అల్లుడు ఆయన తప్పు తెలుసుకొని వచ్చిన వరకే నా బిడ్డను తోడుంటా. అప్పటిదాకా నా బిడ్డకు నేను తోడుంటా. నేనే నా బిడ్డ ఎంబడి ఉంటా. నేనే సాదుకుంటా నా బిడ్డను. ఎవ్వలేనా అనుకోని లోకం కాకులై కూసినా కూడా నా బిడ్డకు నేనున్నా. నేను దూరం నా బిడ్డను. ఆయన తప్ప ఆయన తెలుసుకొని వచ్చినాడే తోలుతా. నేను నా బిడ్డ కష్టాల బాధల నేనే తోడుంటా. ఇబ్బందులలో నేనే తోడుంటా. చెల్లె ఎవ్వలేనా అనుకొని చెప్తున్నా. నేను ఎప్పుడు నేనే తోడుంటా నా బిడ్డకు. అన్నా, నువ్వేం బాధపడకే. దాని బతికి ఎక్కడ ఆగమవుతుందో అన్న బాధతో మాట్లాడినా. ఈ మనసులో ఏం పెట్టుకోకు. మౌనిక మాట్లాడిన మాటలు నాకు మస్తు బాధ అనిపిస్తానే. అది మాట్లాడింది నిజమేనే అన్నా. సప్న, ఈ కాలంలో అక్క చెల్లెలు ఇంత మంచి గూడుంటారంటే అది నీ అదృష్టమేనే. ఈ బంధం ఎప్పటికి ఇట్లనే ఉండాలని నా దేవుని కోరుకుంటానా. నువ్వు బాధపడక బిడ్డ. పెయినోడు ఆడే అత్తడిది. ఆడికి పెళ్ళ పిల్లలు గుర్తుకొచ్చినాడే వాడు తీసుకోపోని. నువ్వు మాత్రం బాధపడకే. నీకు ఇంత మంచిగా ధైర్యం చెప్పడానికి హక్కు ఉన్నది. మీ ఇంటికి తోడు లెక్క అన్న లెక్క బావున్నాడు, మీ బాపు ఉన్నాడు. ఇంతకు మించి ఏం కావన్నీ. నేను కూడా అత్త పోతా. ఏడవకు బిడ్డ, నువ్వు బాధపడకు. పెద్ద కోడలు మాట్లాడేదాకా నాకు ఇంతగానం తోయవల్లేదే అన్న. పెద్ద కోడలు మాట్లాడేదాకా నాకు ఇవన్నీ మాటలు తోయవల్లేదే అన్న. మంది మాటలు పట్టుకొని నేను కూడా బాధ పెట్టిన మిమ్మల్ని. సప్న, ఏ మనసులో పెట్టుకోకు బిడ్డ. ఏడవకు, ఊకో. మౌనిక, ఆడపిల్లకు ఎన్ని కష్టాలు వచ్చినా అత్తగారి ఇల్లు తోడు లేకపోయినా అవ్వగారి ఇల్లు తోడు ఉండాలని నీ మాటలతో నాకు అర్థమైందే. సప్న, ఇంట్లో ఊక పెట్టే అన్న. ఏడవకు. నువ్వు ధైర్యం చెప్తావా ఏడుతావా చిన్న పిల్లగాని లెక్క? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదా వీడియో ఎట్లుంది? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, ఫ్యామిలీ వీడియోస్, సెంటిమెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కపంటి గంట ఉంటుంది, మర్చిపోకురి. ఇగో ఇట్లా గట్టి కొట్టురి. బాయ్.